ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్క వార్త ఎమ్మటే వచ్చింది. ఇప్పుడు కవితక్క దిశ మారిపోయింది. ఇప్పుడు మన దిశ కాదనమాట. ఏమని రాసింది? కర్మ హిట్స్ బ్యాక్ అట. జూబ్లీహిల్స్ ఫలితం వేళ కవిత ఆసక్తికర పోస్ట్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలిచిండు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ ఎక్స్ వేదిక ఆసక్తికర పోస్ట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది పెట్టింది అంటూ రాసుకొచ్చారు. మరోవైపు దండం పెట్టే ఎమోజీలు పెట్టారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె ఇలా ట్వీట్ చేయడం సోషల్ మీడియా వైరల్ గా మారింది. వైరల్ చేస్తారు వాళ్ళే. తనను పార్టీలో అవమానించి బయటకు పంపించినందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఆమె ఇలా ట్వీట్ చేశారని రాజకీయాల్లో చర్చ సాగుతుంది. కవితకు చాలా మంది సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు అని అభిమానులు స్పందిస్తున్నారు. ఈ ట్వీట్ కేటీఆర్ ఉద్దేశించి చేసినట్లు ఉందని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. మీరు 5 నెలలు జైల్లో ఉంటే దాదాపు ప్రతిరోజు బాధపడ్డాం, కానీ మీ నుంచి ఇలాంటి ట్వీట్ రావడం బాధాకరమని బీఆర్ఎస్ అభిమాని చేసిన ట్వీట్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు మీరు ఈ రంగస్థలం అనే సినిమా చూసిరా? మీరు ఒక ఆయన ఇట్లా దుంకుతాడు, ఒక ఆయన అట్లా దుంకుతాడు. రంగస్థలంలో నాటకాలు ఉంటాయి, ఎంత ఉంటది కదా. సో ఇప్పుడు ఇదంతా మరి రంగస్థలం సినిమా 2 తీస్తున్నారు. ఇప్పుడు ఇది కేటీఆర్ టార్గెట్ గా కవితక్క పెట్టిందని అందరికి తెలుస్తుంది, అది అర్థమవుతుంది. ఆమె పెట్టింది కర్మ ఫలం అనేది ఉంటుంది అంటుంది. నేను కూడా సేమ్ చెప్తున్నాక, మనకు 1 ఏళ్ళు చూపిస్తున్నాం కదా, సేమ్ 4 ఏళ్ళు మనకు చూపిస్తాయి, తిరుగుతాయి, ఇక్కడ తిరుగుతాయి. సో వాళ్ళ కర్మ గురించి మాట్లాడితే మన కర్మ కూడా తిరుగుతాయి. ఒకరోజు రేవంత్ రెడ్డితో చేతులు కలిపి రేవంత్ రెడ్డితో రాజకీయం చేస్తూ మరి పాలు పోసి అంటారు, పాలిచ్చి సాధిన తల్లిని పెట్టినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది నీకు తల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ పైన మరి విషయం చెబితే మనకు రాక్షసానందం వస్తున్నట్టుంది. సరే, అక్క అయితే ఇక బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది కామెంట్. కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కటి చూద్దామన్నా అవుపిస్తలేదు. అంటే నేను ఒక సజెషన్ ఇస్తా అక్క, ఒకరోజు బీఆర్ఎస్ తిట్టు, ఒకరోజు కాంగ్రెస్ తిట్టు, ఒకరోజు బీజేపీ తిట్టు. అప్పుడు నువ్వు ప్రజలల్లో ఓకే అక్క ఫైట్ చేసినప్పుడు. కానీ పర్సనల్ గజ్జితోని ఒకటే పార్టీని టార్గెట్ గా చేసేది కనిపిస్తుంది ఇక్కడ. అక్క కెపాసిటీ ఏందో తెలిసిందంట జూబ్లీస్ లో ఓటమి తర్వాత. కర్మ ఫలిస్తానంట. సో హెడ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అసలు కర్మ ఫలించదు, అసలు ఫలించే అవకాశమే లేదు. సో ఇది రేవంత్ రెడ్డి పెట్టించినేమో అనుకుంటున్నా డౌట్. మరి వాళ్ళు సంతోషంగా ఉంటారు, నువ్వు ఏదో ఒకటి ఇలా పెట్టమమ్మా, పెడితే మరి వాళ్ళు ఇంకిత బాధపడాలి అని చెప్పేసి పెట్టమన్నట్టు కూడా కొడతాను. నాకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరొకటి, ఓడినా మీ ముందే ఉంటా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కీలక వ్యాఖ్యలు చేసిందట. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై గెలిచిండు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చేందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాపై నమ్మకంతో నాకు ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలని ఆమె పేర్కొంటూ మరి ఆమె కూడా ఒక ట్వీట్ చేసినట. మరి నవీన్ యాదవ్ కూడా ఒక శుభాకాంక్షల కలెక్షన్లు చెప్తే మంచిగా ఉంటుండే. అంటే రాజకీయాల్లో ఎంత ఫైట్ చేసినా, ఎంత తనుకున్నా, ఫైనల్ గా ఇక గెలుపు అనేది పక్కకు పడిపోయినాక అప్పుడు ఈ రాజకీయ విమర్శలు చేసుకోవద్దు, ఒకరినొకరు గౌరవప్రదంగా చూసుకోవాలి. అది రాజకీయాల్లో మంచి సంస్కృతి ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు, అది వేరే విషయం, ఇప్పుడైతే లేదు. ఇంకా ఉత్కంఠ పోరులో తేజస్వి విజయం, బీజేపీ అభ్యర్థిపై 18,000 మెజార్టీతో గెలిచినట. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అతి కష్టం మీద గెలిచిందయ్యా. ఈయన ఉంటాడా పిత్తడా అని చాలా చర్చ జరిగింది. అలా ముఖ్యమంత్రి అభ్యర్థి మహాగఠబంధన్ ఆయనే వీకే కాడికి వచ్చింది, అది ఎట్లా టైం బాగుని బయటపడాడట. సో 18,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంట, అది కూడా రాసుకోరు. ఇంకొకటి ఇక్కడ వైరల్ అయ్యేది బీజేపీకి సంబంధించి 25 ఏళ్లకే ఈమె ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది బీహార్లో. ఇది సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ట్రెండింగ్ లోకి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈమె వీడియోనే ఎక్కువ వైరల్ అవుతున్నది. సో 25 ఏళ్లకే అధ్యక్ష అనబోతుంది.
బీహార్లో యంగెస్ట్ ఎమ్మెల్యేగా మైథిలి తాజా ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయం సాధించిందట. ఇంకా బీహార్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన మైథిలి ఠాకూర్ భారీ విజయం సాధించారు. కేవలం 25 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె బీహార్లో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిగా నిలిచారు. సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో జన్మించి ఆమె చిన్నతనంలోనే ఫోక్ సంగీతం, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, హార్మోనియం, తబలా వంటి వాయిద్యాలు నేర్చుకున్నారు. 11 ఏళ్ల వయసులో సరిగమప లిటిల్ ఛాంప్స్ కార్యక్రమంలో పోటీ పడి గుర్తింపు పొంది మైథిలి 15 ఏళ్ల వయసులో ఇదంతా హిస్టరీ రాసిరా ఎంత మనం వేస్ట్లే కానీ. సో 25 సంవత్సరాలకే ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చిరు 25-26 ఏళ్ళు, కానీ ప్రజలకి ఏం పనికొస్తలేరు. మరి ఏమన్నా ప్రజలకు పనికిరావాలని నేను కోరుకుంటున్నా. బీజేపీ కార్యకర్తలు ఈడ గెలిచింది ఆడ గెలిచింది అని సంతోషపడుతుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇలా ఈ విషయం చెప్పాలి. మన దగ్గర ఎప్పుడు గెలుస్తారనేది అడగరా మరి నాయకుల్ని? ఆడ గెలిచిరు ఈడ గెలిచిరని గొప్ప చెప్పుకునే కానీ ఉంటుందా? మనం కూడా గెలిచి మనం కూడా వాళ్ళలో భాగం అవుతామా? మరి మీ బాధ మీకే తెలవాలి, ఎవరికి తెలియదు. అంటారా మెల్లకన్ను గుడ్డివాని కంటే మెల్లకన్ను అన్నట్టు బీహార్లో గెలిచిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. తప్పని పరిస్థితి వాళ్ళకు. కానీ ఇక్కడ డిపాజిట్ పోయినది మనం మరి మైండ్లో ఉందా లేదా అర్థం కాలేదు.